ఆహ్వానించినందుకు మీ అందరికీ చాలా వందనాలు. Honestly, I'm so thankful. నిజంగా నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. I'm so thankful to God. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. And again, I want to say thank you to all who have come to listen to the word of God. అలాగే దేవుని వాక్యం వినడానికి ఈ యవనస్తుల మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. You see, the word of God is alive. మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఎప్పుడు జీవిస్తూ ఉన్నది, జీవం కలిగి ఉంది. And with the word of God, we have our life, we move and have our being. దేవుని వాక్యం ద్వారా మనము నడవగలుగుతున్నాం, శ్వాస పీల్చుకోగలుగుతున్నాం. Only by the word of God. అది కేవలం దేవుని మాట ద్వారా మాత్రమే. Only by the word of God. దేవుని మాట ద్వారా వలన మాత్రం. And I have every reason to say it's only by the word of God. ఇది కేవలం దేవుని వాక్యం అని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. How I would have loved to tell you that there is another place you can find life. ఈ లోకంలో మరి జీవమును పొందుకోవడానికి లోకంలో కూడా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని మీరు చెప్పొచ్చు. But I as an individual have tried to find life elsewhere. వ్యక్తిగతంగా నేను కూడా అనేక చోట్ల జీవాన్ని పొందుకోవాలని ప్రయత్నించిన వాడని. So the only life I can get is in Christ Jesus our Lord. కానీ జీవమును పొందుకోవడానికి ఏకైక మార్గము అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే. That is the place of safety. అదే మనకు రక్షణతో కూడినటువంటి స్థలం. It is the sure foundation of our life. అది మన జీవితం యొక్క స్థిరమైన పునాది లాంటిది. In Jesus Christ we stand firm. ఆయనలో మనము స్థిరంగా నిలబడగలం. All other places are sinking sand. మరి యేసు ప్రభు వారు తప్ప మరి ఇంకా ఏ విషయంలో చూసినా మనం మునిగిపోయేవారం, పడిపోయేవారమే. You try that, you are gone. You try that, you are gone. ఎప్పుడైనా దేవుళ్ళు తప్ప లోకంలో స్థిరత్వాన్ని పొందుకొని ప్రయత్నించి పడిపోయిన అనుభవం ఉందా మీకు? Only in the word. కానీ దేవుని వాక్యములో మాత్రమే మనం స్థిరులుగా, వాక్యములో మాత్రం మన స్థిరులుగా ఉండాలి. దేవుని వాక్యములోనే మన జీవము పొందుకోగలం. దేవుని వాక్యములో మాత్రమే. You are here today. ఆ వాక్యములో ఉన్నాం కాబట్టి మనం ఈ రోజు ఇక్కడికి వచ్చాం. Because of this word. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇక్కడికి ఉన్నాం. Now I want you to open with me in the book of 2 Timothy chapter 4. 2వ తిమోతి 4వ అధ్యాయానికి మనం వెళ్ళినతో I will read verse 13. 4:10 వచ్చిన 2 తిమోతి 4:10. After I read verse 13, I'll go up and start again from verse 9. నేను 13 చదువుతాను, తర్వాత 9వ వచనం చదువుతాను. The Bible says, 2 తిమోతి 4:13. when you come, bring the crop that I left with Gabas at Troas. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్కోనగా ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను ముఖ్యంగా చర్మపు కాగితమును తీసుకుని రమ్ము. And the books, and above all the parchments. పుస్తకములు అలాగే చర్మపు కాగితములు. In other words, Paul is saying, I'm here, I'm not leaving this place. పౌలు అంటే నేను ఇక్కడే ఉంటున్నా, నేను వెళ్ళట్లేదు. But there are things I need. కానీ నాకు కావలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి. Bring my clothes with you. My clothes. నా వస్త్రము, నా అంగీ నువ్వు నీతో పాటు తీసుకురా. Because I'm in prison. ఎందుకంటే నేను చెరసాలలో ఉన్నా కాబట్టి నీ యొద్ద నేను ఉంచి వెళ్ళిన అంగీని తీసుకురా. And ఆ తర్వాత this is good for me. ఇది నాకు మంచిది. The books. అలాగే నేను అక్కడ more especially the parchments. అక్కడ ఉన్నటువంటి ఆ కాగితపు చర్మపు కాగితములు. In other versions he says my letters. వేరే ఇంకొక తర్జుమాలో చూస్తే నా పత్రికలో రాయబడి ఉంటుంది. Now the word of God consists of many books. దేవుని వాక్యములో బైబిల్లో ఇంచుమించు 66 పుస్తకాలు ఇమిడి ఉన్నాయి. We understand that Paul did a number of them. వాటిలో అపోస్తలుడైన పౌలు కొన్ని రాశాడని మనకు తెలుసు. And Paul now wants to protect the letters and the books that he wrote. అయితే ఇప్పుడు పౌలు చెరసాలలో ఉన్న పౌలు అంటాడు, తాను రాసినటువంటి ఆ పుస్తకాల గ్రంథాలను భద్రపరచాలని కోరుకుంటాడు. And he's telling Timothy, my son, ఆయన అంటున్నాడు, తిమోతి నా కుమారుడా, bring my clothes which I left. నా కుమారుడైన తిమోతి నువ్వు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టిన అంగీని తీసుకొని రా. Because on his journey he couldn't know on how to travel, he was just taken away. ఎందుకంటే అతడు సిద్ధపరచుకోవడానికి సమయంలో అతడు ఆ చెరసాలకు తీసుకుని వెళ్ళిపోబడ్డాడు. But he's saying, I left my clothes behind. అందుకంటాడు, నా వస్త్రాలు నా అంగీని అక్కడ
విడిచిపెట్టేశారు. Though you may forget to bring my clothes, ఒకవేళ నువ్వు నా అంగీని నా వస్త్రాలు తీసుకున్నాడు మర్చిపోవచ్చు, కానీ bring the books, కానీ పుస్తకాలు మాత్రం more మర్చిపోవచ్చు. especially the parchments. అక్షరమాపు కాగితాలు మాత్రం మర్చిపోవచ్చు. Can I see our Bibles? If you have a Bible with you, నిజంగా నీకు బైబిల్ ఉన్నవాడు బైబిల్ చూపించండి. thank God all of us have the Bibles. అందరి దగ్గర బైబిల్ అంటే మంచి. You see, this word is so powerful. మనం చూసినట్టు ఈ వాక్యము శక్తి కలిగినది. This word is our manual. మన అది వాక్యం అనేది మన జీవితానికి ఒక మార్గసూచిక. When you buy a radio or a phone, there is a booklet you find in it. మనము కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక మార్గసూచికతో కూడా పుస్తకం మనం చూస్తాం. అవునా? That booklet is a guide. అది మనం నడిపిస్తుంది ఆ పుస్తకం On how to operate that machine. ఆ మిషన్ లేదా ఆ ఫోన్ ఎలా వాడుకోవాలో తెలియజేసేటువంటి. And for us, the word of God is our guide. కానీ దేవుని బిడ్డలమైన మనకు దేవుని వాక్యం అనేది మన మార్గసూచిక, మనం నడిపించేటువంటి బాట. Without the word of God, our journey will be complicated. దేవుని వాక్యం లేకుండా మన ప్రయాణం అనేది ఇబ్బందితో కూడిన పరిస్థితిలో ఉంటుంది. So the servant of God, Moses, is being told and to tell the children of Israel that this word of the law is not supposed to come out of your life. అందుకే మోషేతో దేవుడు అంటాడు కదా, నేను నీకు చెప్పిన వాక్యాన్ని వారికి నువ్వు బోధించు, అది నీ మనసులో నుంచి హృదయం నుంచి దానిని కోల్పోబోకని చెప్తా ఉన్నాడు. This word is supposed to be in your heart. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. You are to meditate the word of God day and night. ఆ దేవుని వాక్యాన్ని దినం పగలు రాత్రి నువ్వు ధ్యానం చేయాలి. But many of us today, we are meditating Facebook. మనలో చాలా మంది ఎక్కువగా ఫేస్బుక్ మీద ధ్యానం మనసు పెడతా ఉంటాం. Instagram, TikTok and WhatsApp. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వీటి మీద మనం ఎక్కువ సమయం గడుపుతాం. If you were to ask yourself, ఒకవేళ నిన్ను నువ్వు అడిగినట్లయితే how many hours do you spend in Facebook, TikTok, WhatsApp and name it? టిక్ టాక్, వాట్సాప్, ఫేస్బుక్ వాటన్నిటిలో రోజుకి ఎంత సమయం గడుపుతున్నావు? Young man, how many hours? ఎవరు పెట్టారు? ఎన్ని గంటలు గడుపుతా ఉన్నావు వాటిలో? What about the word of God? అలాగే దేవుని వాక్యంలో ఎంత సమయం గడుపుతా ఉన్నావు? You see, the word of God is the light of our feet. ఎందుకంటే దేవుని వాక్యము మన పాదములకు దీపం. Once we have the word of God illuminates our way. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటామో ఆ వాక్యము మన త్రోవలను బయలుపరుస్తుంది. You see, the word of God is the light that we have. దేవుని వాక్యం అనేది మనం కలిగి ఉండవలసిన కలిగి దీపం of life. అది మన వెలుగు. We need the word of God. మనకి దేవుని వాక్యం అవసరం. Live the word of God. దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించాలి. When you're going to bed, meditate on the word of God. నీవు ఇది రాత్రి కాలంలో పడక మీద వాక్యాన్ని చదువు. Be part of your life. దేవుని వాక్యం మీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. Praise the name of the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So in the journeys of Paul, పౌలు యొక్క ప్రయాణంలో he had a number of people who were working with him. అతనితో పాటు పనిచేసిన చాలా మంది ఉన్నారు. Just like some of you are working with your pastor here. ఉదాహరణకి మీలో కొంతమంది మీ పాస్టర్ గారికి But a time came that these some fellows decided to depart. అయితే కొంతమంది వారిలో కొంతమంది పౌలు విడిచిపెట్టి వెళ్ళాలని చూసినప్పుడు So Paul is calling upon Timothy to come. అప్పుడు దేవుడు పౌలు తిమోతిని పిలుస్తా ఉన్నాడు. And in verse 9 he said, do your best to come to me soon. 9వ వచనంలో చూసినట్లయితే నా ఎదురు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. For demons in love with the present world as deserted me and gone to Sri Lanka, Christians has gone to Galatia. ఎందుకంటే తేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయుకును తీతు దల్మాతీయుకును వెళ్ళిరి. Do you see what Demas is doing? మీకు అర్థమైందా? తేమ ఏం పేరు అతని పేరు? ఒక నిమిషం. He loved the present world. ఈ తేమ ఏం చేస్తున్నాడు అర్థమైందా? అతడు యెహోలోకాన్ని ప్రేమించాడు. Like you love Facebook. మీలాగే మీరు ఫేస్బుక్ మీద బాగా ఇష్టపడతారు కదా. You are always chatting. నువ్వు ఎప్పుడు కూడా మరి మెసేజ్లు పెడతానే ఉంటావు. The word of God has no part in your heart. నీ జీవితంలో వాక్యానికి అసలు Oh, how I wish we can keep the word of God in our heart. మరి
దేవుని వాక్యం నా మనసులో పెట్టుకుని that we can live the word of God, ఆ దేవుని వాక్యం మనం walk విడిచిపెట్టాలి. the word of God, దేవుని వాక్యాన్ని మనం కలిగి meditate on the word of God, వాక్యాన్ని ధ్యానించాలి. and make the word of God part of our life. మన జీవితంలో ఒక భాగంగా వాక్యాన్ని ఎంచుకోవాలి. In the book of Psalm 119, 119వ కీర్తనలో I will read from verse 9. 119వ కీర్తన 9వ The Bible asks us a question. బైబిల్ ఒక ప్రశ్న వేస్తా ఉంది అక్కడ. And the Bible says, how can a young man keep his way pure? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురు? The Bible answers by saying, by guarding it according to your word. అక్కడ సమాధానం కనబడుతుంది కదా, దేవుని వాక్యమును How can I make my ways pure? మన జీవితాన్ని మనం ఎలా సరి చేసుకోగలం? How can I be pure before the presence of God? దేవుని సన్నిధిలో నేను యథార్థంగా నమ్మకంగా ఎలా ఉండగలను? It's by guarding it according to the word of God. అది కేవలం దేవుని వాక్యమును జాగ్రత్తగా So చూసుకోవడం if బట్టి. truly you want to serve the Lord, నిజంగా నువ్వు దేవుని you have వెంబడించాలి. to guard your word with your heart with the word of God. ఆయన సేవించిన ఆశ నీకుంటే నీ The హృదయం వాక్యంతో psalmist నింపుకో. says, with my whole heart I seek you. అందుకే దావీదు నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. Let me not wander from your commandments. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకుము. So the desire of David, దావీదు యొక్క ఆశ ఏంటంటే, as a young man ఒక యవ్వన బిడ్డగా who is seeking God, ఆయన దేవుని వెతుకుతాడు. is also asking questions. అలాగే ప్రశ్న కూడా అడుగుతాడు. Because he wants to align his life with the will of God. ఎందుకంటే తన జీవితాన్ని So దేవుని he's asking, how can a young man keep his ways pure? అందుకే అడుగుతున్నాడు, ఎవరు తన The Bible says it's by guarding it by the word of God. ఆయన బైబిల్ అనే దేవుని And వాక్యాన్ని it says, with my whole heart I seek your word, పూర్ణ హృదయంతో ఆయన వాక్యాన్ని so వెతుకుతాడు. that I may not wander from your commandments. నీ ఆజ్ఞల నుంచి నన్ను విడిచి తిరుగునీయకుము. He continues to say in verse 11, 11వ వచనం అంటున్నాడు, I have stored up your word in my heart. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. I don't desire the things of this world. ఈ లోక కార్యాలు నేను I'm not ఆశించట్లేదు. enticed by the beauty of the girls I see around. కొన్నిసార్లు అందమైన యవ్వన బిడ్డలను చూసినప్పుడు Nothing moves me. నా హృదయంలో ఏది Only the word of God I want to have in my heart. నా హృదయంలో దేవుని వాక్యం That is the greatest treasure one can have. అదే మనము కలిగి The ఉండవలసిన word గొప్పది. of God. దేవుని యొక్క వాక్యం. Without the word of God, we are lost and perished, and we have no way to go. దేవుని వాక్యం లేకుండా మనం నశించిన We only need the word of God. దేవుని వాక్యం We need to store the word of God in our heart. మనం ఎప్పుడైతే వాక్యం We need to keep the word of God in our heart. వాక్యం మన హృదయంలో The word of God has to be more than the monies, the rubies, the things we treasure. ఆ దేవుని వాక్యం ఈ లోకంలో మన లోక ధనవిధుల కంటే గొప్పదిగా మనం ఉండవాలి. Yesterday I asked a question. కలిగి ఉండాలి. నేను ఒక ప్రశ్న అడిగాను. When you want to give to God, దేవునికి నువ్వు ఇచ్చేటప్పుడు of course we give to advance the ministry of taking the gospel. ఆ దేవుని వాక్యాన్ని అనేకులకు పంచడానికి మేము How much do you usually give? అయితే దేవునికి నువ్వు ఎంత ఇస్తా ఉన్నావు? And I asked in India, which is the greatest currency? ఇండియాలో పెద్ద నోటు ఏదని అడిగారు. The greatest denomination of money. ఆ పెద్ద నోటు ఏంటది భారతదేశంలో? I know it is 1,000. 2,000. Yes, 2,000. 2000 నోటే కదా పెద్దది? 2,000. 2000 నోటు. But let's ask today, అయితే మన దేవుని ఇంటికి వచ్చాం. how many of you have come with a gift to the house of God? దేవుని సన్నిధికి ఎంతమంది కానుకలు? Let's talk about it. ఆలోచన. Because we are thinking on how we treasure the word of God in our heart. దేవుని వాక్యాన్ని మన హృదయంలో How we hide the word of God in our heart. మన వాక్యములో హృదయాన్ని భద్రపరుచుకునే విషయంలో. Now, let's talk about honoring God. దేవుని గణపరచడం గురించి ఆలోచిద్దాం. Today you decided to come ఈ రోజు నువ్వు మందిరానికి రావడానికి ఇష్టపడ్డావు. in the house of God. దేవుని ఇంటిలో. And the Bible says when you go to the house of God, బైబిల్ ఏం చెప్తుంది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు do not go empty-handed. దేవుని మందిరానికి ఖాళీ చేతులతో వెళ్ళొచ్చా? That means you have to carry a gift. దాని అర్థం ఏంటంటే Now let's be sincere. జాగ్రత్త కాదు. Let's have a conversation. కొంచెం మాట్లాడుకుందాం. మనం ఒక పరిస్థితి. You are in the house of the Lord. నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావు. And you have a gift. నీ చేతిలో And we know God is our friend. మనకు తెలుసు దేవుడు దేవుడు. Do you go to your friend empty-handed? ఈ స్నేహితుడి దగ్గరికి నువ్వు చేస్తున్నావా?
నిజంగా వెళ్తావా? నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు బొట్టు చేతులు ఊపుకుంటే వెళ్తావా? Okay, let's say you carry a gift. అయితే గిఫ్ట్ తీసుకెళ్తావు వెళ్ళదా? You carry a gift. అవునా? బహుమానం తీసుకెళ్తాం You అనుకో. have something to go with. మరి నువ్వు వెళ్తానికి ఏదో తిరిగి వెళ్తాను తీసుకుని వెళ్తాను అనుకోండి. Maybe you want to buy a flower. ఒకవేళ పూలు కొనుక్కెళ్తున్నామేమో. How much is the best flower in India? క్వాలిటీ The best quality. బెస్ట్ క్వాలిటీ. Yes. Yeah, we can say like 100 rupees or 200. 100. 200 best quality. Yes. Yes. మంచి పూలు నెగ్గిలాడే ఫ్రెష్ పూలు ఎంత ఉంటాయండి మోన? ఒక మోన తీసుకెళ్తాం ఒక పూలు ఎంత ఉంటాయి? Let's calculate that this is a prince. You want to take a gift. నీ స్నేహితులకి గిఫ్ట్ తీసుకెళ్తా ఉన్నాం అనుకోండి, దానికి మనం ఉదాహరణ చెప్తాం. Prince. A king. ఒక రాజుకి మనం తీసుకెళ్తాం. సరే స్నేహితులు పక్కన పెడతాం, రాజుకి తీసుకెళ్తా ఉన్నాం. The gift of 100 rupees. నిజంగా రాజు కొడుక్కి నువ్వు గిఫ్ట్ తీసుకెళ్ళినప్పుడు 100 రూపాయలు తీసుకెళ్తే తీసుకుంటాడా? 200. 200 తీసుకుంటాడా రాజు కొడుకు? 300. 300, 500. 500 తీసుకుంటాడా? 1000. లేకపోతే 1000 రూపాయలు? Even your governor here, top of it, he cannot accept that. రాజు కొడుకు పక్కన పెట్టి మన గవర్నర్ ఉన్నాగా, గవర్నర్ దగ్గరికి 500 రూపాయలు గిఫ్ట్ So when తీసుకుంటాడా? you go to the person you love most, అయితే మనకి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దగ్గరికి you మనం take the వెళ్ళేటప్పుడు best. మనం ఏం చేస్తామంటే ఉన్నదానిలో Jesus said this. ఉన్నదాన్నింటిలో మంచిని తీసుకెళ్తా ఉంటాం. Where your heart is, or where your treasure is, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటది. that is where your heart is also. దేవుని వాక్య విషయంలో కూడా అలా ఉండాలి. Let's have a chat. A little one, a little chat. ఒక చిన్న విషయం మాట్లాడు. Now, how many of us have some savings at home? మీరు ఎంతమంది ఇంటి దగ్గర డబ్బు దాచుకుంటారు? Don't answer. Don't even lift your hand. నీకు చెప్పొద్దులే, ఇల్లు దాని ఇంటి దగ్గర దాచుకుంటున్నా లేదా? Yeah, just chatting. ఎస్, మన ఓన్ మాట్లాడు తెలుసుకోవడానికి. How many of ఉదాహరణ, us have a bank account? You have an ATM. You can go to your account and get some money. ఎంతమంది ఏటీఎం ఉందా? It's just a little chat, ఓకే. right? Now, in heaven, you have an account. అలాగే ఈ లోపల మనం ఎంత అకౌంట్ పెట్టుకుని డబ్బులు ఏటీఎం పెట్టి డబ్బులు తీసుకుంటా ఉంటామో అట్లాగే పరలోకంలో కూడా మనకు ఒక అకౌంట్ ఉంది అనుకోండి. How vast is your account in heaven? మరి పరలోకంలో నీ అకౌంట్ ఎంత ఉన్నాయి అంటారు? You know, the problem is that men put their treasures in a place where they perish. వాస్తవానికి మనుషులు ఏం చేస్తారంటే నశించిపోయేటటువంటి ఎక్కడ ఆ స్థలంలో ఎక్కువ ధనాన్ని వారు But the కూర్చుంటారు. truth is that they don't have an account in the kingdom, everlasting kingdom. In కానీ heaven. నిత్య రాజ్యమైన పరలోకంలో వారికి అమౌంట్ ఉండనే. Now Jesus said about three people. ఆ యేసు ప్రభువు ముగ్గురు మనుషుల గురించి చెప్పాడు. He said that there was this man who was going on a journey. ఒక వ్యక్తి ప్రయాణం వెళ్తా ఉన్నాడు. And he decided to give treasures to different people. అలాగే తనకున్నటువంటి ధనాన్ని To one he gave 5, ఒకరికేమో 5 to ఇచ్చాడు, other he gave 2, మరొకరికేమో 2 and ఇచ్చాడు, the last one he gave 1. చివరి వారికి 1 ఇచ్చాడు. Now the one who received the 5 treasures or gifts, ఆ 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి he went and worked అతను hard. వెళ్ళి బాగా కష్టపడ్డాడు. He produced the other 5. ఆ 5 నుండి ఇంకొక 5 సంపాదించాడు, 10గా చేసుకున్నాడు. The second one who had 2, అలాగే 2 సంపాదించుకున్న వ్యక్తి he went and worked out. అతను వెళ్ళి కష్టపడి He produced the other 2, ఆ 2కి ఇంకో 2 making సంపాదించాడు, it 4. ఆ 4గా మార్చాడు. But the one who had the only one, సరే ఒక తలాంతి పొందుకున్న వ్యక్తి he said, I'm going to dig a hole, అతను అన్నాడు, నేను గుంట తీసి hide the treasure, మధ్యలో దాన్ని దాచిపెట్టి, because I know that my boss is hard person. ఎందుకంటే నాకు ఈ రూపాయి ఇచ్చినోడు మంచోడు He కాదు. loves to harvest where he is not planted. ఆ పంట వేయిన చోట So పాతకొచ్చు. I will not trouble myself to work for this my boss. కాబట్టి అక్కడ మోసం చేసిన So he had to hide the treasure. అందుకని నేను తీసుకెళ్లి మట్టిలో And దాచి when the boss was coming back, ఎవరు యజమానుడు he ఇచ్చాడు, inquired of the treasures that he had given. అలాగే వచ్చి తను ఇచ్చిన The one who was given 5, he said, I went out to work and I produced the other 5. ఆ 5 తీసుకున్న వ్యక్తి నేను వెళ్ళాను, 5 సంపాదించని Then the చెప్పాను. king said, good faithful servant, enter into your father's treasures. అప్పుడు దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి He was assigned some city and some good place to stay.
ఎందుకంటే అక్కడ పరలోకమైన గొప్ప So he entered in and he had a good time. ఆయన మంచి మనసు కలిగి ఉన్నాడు, లోనికి ప్రవేశించాడు. The second one was asked. అలాగే రెండవ వ్యక్తిని కూడా అడుగుతున్నాడు. He said, Lord, you gave me 2. అతను నాకు 2 ఇచ్చావు. I've produced another 2, making it 4. నేను ఇంకొక 2 కలిపి 4 చేశాను. The Lord said, faithful one. అప్పుడు దేవుడు అన్నాడు, నమ్మకమైన వాడు, enter into your father's kingdom. నీ తండ్రి రాజ్యంలోకి ప్రవేశించు. Then this other one, the wicked one, ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు కదా దుష్టుడు. say that no, that you are a hard person. నువ్వు మంచోడు, కఠినుడు, You want to harvest where you have not to have. నువ్వు విత్తనం వేయకుండా పంట. So I decided to hide your treasure. నీ బతుకు నాకు తెలుసు కాబట్టి నేను And here is what belongs to you. అదిగో నువ్వు ఇచ్చింది, ఇదిగో నీది నువ్వు You తీసుకో. know your life belongs to Jesus. నీకు సంగతి తెలుసా? But in your life, the Lord decided to give the breath of life to you. ఆ తలంతే కాదు, అసలు నీకు ఇచ్చిన So that you can become purposeful in this world. ఆయన నేను ఒక కారణం చేతి. Do you know why you got saved and you are not in heaven today? నీకు సంగతి తెలుసు, దేవుడు నిన్ను ఎందుకు రక్షించి ఇంకా పరలోకి నేను ఇంకా భూమి మీద Because Jesus had work to do for you to do. నేను ఇంకా భూమి మీద వచ్చాడంటే ఆయన నీ ద్వారా చేయించవలసిన పని In the book of Matthew 28 and verse 18 to 20. మత్తయి సువార్త 28-19 వచ్చిన మనం చూస్తే The Bible says Jesus came to them. యేసు ప్రభు వారితో చెప్తున్నాం. And he said in verse 18 that I have been given power in heaven and on earth. ఆయన అంటే 18 వచ్చిన పరలోకమందున భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది. But Jesus being the son and a faithful son of the King Father God, తండ్రి అయిన దేవుని నమ్మకమైన కుమారుడు యేసు ప్రభువు he didn't want to keep the power to himself. ఆ శక్తిని తనకు తాను ఆక్రమించుకోవాలని But he ఇష్టపడ్డాడు. said, hey, I'm handing this power to you. అతను ఇదే శక్తిని మీకు కూడా నేను ఇస్తా ఉన్నాను. Then he said, go ye therefore and make disciples, కనుక మీరు వెళ్ళి అనేకుల శిష్యులను తయారు baptizing them in the name of the Father, the Son, and the Holy Spirit. He said, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు. teaching them to obey all that I've commanded you. నేను నీకు బోధించిన వాటిని వారు So we are not going because we want to go. మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళామని కాదు మందిరానికి. Going, man of God, is a command from above. ఎందుకంటే మన మాత్రం కూడా It is something, my brother, you ought to obey. ఆజ్ఞాపించే కాబట్టి You have no option when it comes to that. ఆ దేవుని ఆజ్ఞాపించడం కోసం మనకి ఏ అవకాశం Go లేదు. ye therefore and make మీరు disciples. వెళ్ళే శిష్యులను తయారు చేయండి. How many disciples have you made since the time you gave your life to Jesus? నువ్వు రక్షించబడిన దినం నుండి ఈ దినానికి ఎంతమంది How many sisters have given their life to Jesus since you get saved? నీవు దేవుని ఎరిగిన కాడ నుంచి ఎంతమందిని How many? నడిపించగలిగావు? ఎంతమందిని? You see, Jesus says that we are the light of the world. దేవుడు మనం రక్షించాడు, మనం లోకం. So we have to illuminate other lights. కాబట్టి ఆ వెలుగును అనేకులు We have to shine to the people who are in darkness. చీకట్లో ఉన్న వారికి మనం We వెలుగుగా have to ఉండాలి. bring light to those who are in darkness. మరి Jesus said that you are the salt of the world. చీకట్లో ఉన్న వారికి వెలుగునే వారు, ఎందుకంటే So మన you లోకంలో have to ఉపయోగం bring a sweet savor to those who need it. కనుక అశుద్ధులో ఉన్న వారికి సువార్తను మనం You see, పంచాలి. the salt was used for preserving foods. మనం చూసినట్లయితే ఉప్పు అనేది ఆహారం భద్రపరచడానికి At the same time, we use salt to make sure that our food tastes good. అలాగే ఉప్పు మన ఆహారం రుచిగా ఉందని కూడా మనం Is ఉపయోగిస్తాం. your life tasting good before God? దాని అర్థం ఏంటంటే జీవితం యొక్క విలువను తెలియజేసే వాళ్ళని మనం ఉన్నాం. Are you useful in the kingdom of God? నిజంగా దేవుని రాజ్యంలో So ఉపయోగకరమైన he said, go ye therefore and make disciples, అందుకని మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి. baptizing them in the name of the Father, the Son, and the Holy తండ్రి Spirit. కుమార పరిశుద్ధాత్మలను బాప్తిస్మం ఇవ్వండి. He went on and said, behold, I am with you. అందుకని అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను He మీతో కూడా starts ఉంటాను. to be with us because we obey. మనం మనతో ఎప్పుడు ఉంటాడంటే మనం ఆయనకి ఎప్పుడైతే విధేయులు ఉందో అప్పుడు ఆయన మనతో ఉంటాడు. Come here, man of God. Jesus decides to walk with you because you start teaching. He says, teaching them to obey all that I've commanded you. వారు విజయంలో ఉన్నట్లు నేను నీకు నేర్పించాను, బోధించు. ఎప్పుడైతే నువ్వు బోధించడం ఆరంభిస్తావో, విజయం చూపిస్తావో, అప్పుడు ఆయన నీతో కూడా వస్తాడు. So the moment we start to obey, మనం ఎప్పుడైతే విజయంలో చూపిస్తామో, he says, lo, I'm with you until the end of the age. అప్పుడు ఆయన యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని చెప్తా ఉంటాను. That tells you that if you don't obey, దాని అర్థం ఏంటంటే నువ్వు నిజంగా విజయం చూపించకపోతే he is not with you. ఆయన ఎప్పుడు నీతో రాదు. If you don't obey to go, నువ్వు దేవునికి విధేయుడిలో ఉండకపోతే he is not with you.
ఆయన నీతో లేడు. He is only with those who obey. ఆయన తనకు విధేయులైన వారితోనే ఉంటాడు. To go and teach. ఎవరైతే వెళ్ళి అనేకులకు బోధిస్తారో, విజయం చూపిస్తారో వారితో ఆయన ఉంటాడు. Listen to the word of God to Joshua. యెహోషువతో దేవుడు చెప్పిన మాటను వినండి. In the book of Joshua, యెహోషువ గ్రంథం chapter 1, 1వ అధ్యాయం. God is coming to Joshua when Moses untied. మోషే మృతి పొందిన తర్వాత యెహోవా వాక్కు యెహోషువ ఎదురుకు వస్తా ఉంది. And God said, now my servant Moses untied. ఇప్పుడు చెప్తున్నాడు కదా, నా సేవకుడైన మోషే చనిపోయాడు. He tells Joshua, right, Joshua, you are the man to take the children of Israel to the land of Canaan. యెహోషువ లేచి నా ప్రజలను ఇశ్రాయేలుకు వాగ్దాన దేశమైన కానాను తీసుకెళ్లిన వాడు నీవే చెప్తా ఉన్నాడు. You will make them cross over. వారిని యోర్దాను మీద అవతలకు తీసుకొని వెళ్తావు. He said, I will be with you. అక్కడ నేను నీతో ఉన్నాను. As I was with Moses. మోషేతో ఉన్నట్లుగా. And not only that, he said, no man will be able to stand before you. అంత మాత్రం కాదు, ఏ మనుషుడు ఎదుట నిలబడి. You know why no man will be able to stand before Joshua? యెహోషువ ఎదుట ఎవరు నిలబడలేకపోయినట్లయితే. Because the Bible says that our God is a consuming fire. ఎందుకో తెలుసా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. The moment you obey God and you start going, నువ్వు ఎప్పుడైతే మాట విని ముందుకు కొనసాగుతావు, ముందుకు వెళ్తావు, the consuming fire goes ahead of you. అలాగే దహించు అగ్ని అయిన వాడు నీకు ముందుగా He వెళ్తాడు. starts to make your ways clear. ఆయన ముందుగా వెళ్ళి నీ మార్గాలు He తెలుస్తాడు. starts to give you favor with men and with God himself. అలాగే ఆయన మనుషులనే దేవుడే నీ మీద ఉంటాడు. Because he is a consuming fire. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. I need to serve the consuming fire. దహించు అగ్ని దేవుడిని ఆరాధించాలి. I invite him to go with me when I'm going. నేను వెళ్ళిన ప్రతి స్థలం ఆయన నాతో I రావాలి. need him to direct my state. ఆయన తన దయను నా మీద ఉంచను. I desire that he may speak to my life and I need to hear his voice. నేను ఆయన స్వరము విని విజేతగినట్టు ఆయన నాతో Because మాట్లాడాలి. he's willing to speak. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కనుక. He calls Jeremiah and he tells Jeremiah, I knew you even before you were born from your mother's womb. ఇర్మియా తండ్రి కదా, నీవు నీ తల్లి గర్భంలో పిండముగా Even ఉన్నప్పుడు before you were created in your mother's womb, I knew you, నీ Jeremiah. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు And I called you to be a prophet over my people Israel. నా ప్రజలు ఇశ్రాయేలును ప్రవక్తగా Jeremiah said, God, you know that I am a youth, I can't speak. ఇర్మియా అన్నాడు కదా, నేను చిన్నవాడిని, నా చేత కానివాడిని. God said, don't say I am a youth. అప్పుడు ఆ దేవుడు అన్నాడు, నేను యవనస్తుడని అనబాక. Don't say I am a youth. నేను చిన్నవాడను అని అనబాక. You see, God desires to send you today. దేవుడు ఈ రోజు నిన్ను పంపించడానికి ఇష్టపడతా ఉంటాడు. And many times we say, Lord, you know, I'm just like that, you know. దేవానికి తెలుసా, నేను ఆడకూడనే, నేను చేయకూడదు, నేను చేయలేను. Wake up. కానీ దేవుడు అన్నాడు, లే. Push that brother, tell him, wake up. ఆ సహోదరుతో చెప్పు, లే. Do it. చెప్పు, Tell him, wake up. కాదు చెప్పు, లే. Tell that your brother, wake up. Push him. లేకపోతే చెప్పు. Push him. లే, పైకి లే. Wake up. పైకి లే. Don't sleep. నిద్రపోవాక. Wake up. మెలకువగా It's కూర్చో. time to serve the Lord like never before. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇది దేవుని స్తుతించవలసిన, దేవుని సేవ చేయవలసిన సమయం అని చెప్పు. You know, many times we fear that which can kill the body. అనేక సార్లు మనం అనుకుంటాం కదా, ఇది నా శరీరానికి ఎంత ఇబ్బందికరమని. We fear so much that we will be persecuted. కొన్నిసార్లు మనకు శ్రమ కలుగుతుందని బాధపడతాం, భయపడతాం. But the Lord says, do not fear that which will kill the body, which will not kill the. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ శరీరంలో పాడు చేసే వారికి భయపడక, నీ ఆత్మను కూడా శిక్షించగలిగిన దేవునికి భయపడు, మనుషునికి భయపడబాక. So in heaven there is this day God was having a meeting. ఒకరోజు పరలోకంలో దేవుడు ఒక సమూహం కలిగి ఒక మీటింగ్ అనుకున్నాడు. In the book of Isaiah. Let's go there. ఇస్రాయేల్ అన్నాడు. And God started now to ask, దేవుడు who shall I send and who will go for us? ఇస్రాయేల్ అన్న వారు మధ్యలో ఉన్నది కదా, నేను ఎవరిని పంపాలి, ఎవరు నా కొరకు వెళతారు, Who shall I send? నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు నా And who కొరకు will వెళతారు. go for us? This is God having a meeting. పరలోకంలో వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటా ఉంది, నేను ఎవరిని పంపాలి, ఎవరు నా కొరకు And he వెళతారు. was asking. ఆయన అడుగుతా ఉన్నాడు. Hallelujah.
Hallelujah. So this is God saying in verse 8. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు పోనని ప్రభు సెలవేయగా వీటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఎట్లను. And I heard the voice of the Lord saying in the book of Isaiah 6 and 8. And I heard the voice of the Lord saying, whom shall I send, and who will go for us? And I said, here I am, send me. యెషయా 6:8 మనం చూస్తే, ఇదిగో ఆయన ఏమంటున్నాడు, నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తం ఎవరు పోనారు ప్రభు సెలవేయగా వీటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమనెను. ఈ రోజు నిజంగా ఇక్కడున్న మీరందరితో నేను ఎవరిని పంపగలను ప్రభు అని అడిగితే ఆ రోజు యెషయా ప్రభు చెప్పినట్టు ప్రభు నేను నేనున్నాను నన్ను పంపించాను ఎంతమంది చెప్తారు మనం ఉన్నవాళ్ళు. This is what the Bible says in verse 9. 9వ వచనం చదవండి. Read, my sister. This is the word of God for these people. మరి ఈ ప్రజలతో వారి ఎట్లనము, the word of God for them. వారికి వచ్చినటువంటి దేవుని మాట ఏదనగా, praise the name of the Lord. దేవునికి మహిమ కలుగునుగా. He said, go to these people. నీవు పోము and tell them, keep hearing but do not understand. పోయి జనులతో ఎట్లనము, keep on seeing but do not perceive. వారి నిత్యం వినుచుందరు గాని గ్రహింపరు. If you read verse 10 downwards, 10వ వచనం మనం చదివినట్లయితే, there is a road that the Lord is saying. అక్కడ మాకు మాట్లాడుతున్నాడు, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ చిన్న హృదయం ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారిలో మోయించువారు. The truth is that as God sends us, సత్యమైన దేవుడు మనం పంపించినప్పుడు He sends us to a people who cannot understand. దేవుడు మనం పంపించినప్పుడు మనల్ని అర్థం చేసుకున్న ప్రజలు అక్కడ ఉంటారు అని అంటున్నాడు. Sometimes we go to a people who don't even listen. కొన్నిసార్లు మనం వాక్యం చదవడానికి వెళ్ళినప్పుడు మనకు వినని వారు ఉంటారు అక్కడ. But the Lord says, go to them. కానీ ప్రభువు అన్నాడు, వారి యొద్దకు వెళ్ళు. Go to them. వారి యొద్దకు వెళ్ళు. Pastor, go to them. సహోదరా వారి యొద్దకు వెళ్ళు. My sister, go to them. సహోదరి అలాంటి వారి యొద్దకు వెళ్ళు. My brother, go to them. సహోదరుడా వారి యొద్దకు వెళ్ళు. Now, how do we go? అయితే ఎలా వెళ్ళాలి? The Bible again says, how can they go if they are not sent? బైబిల్ అంటది కదా, ఒకరు పంపని ఎడలా నేను ఎలా వెళ్ళగలను? So you see, if we are not sent, we are not able to go. మనము పంపబడిన ఎడలా మనం వెళ్ళలేము. But we are those who have received the message to go. కానీ వెళ్ళడానికి దేవుని మాటను మనము పొందుకున్నాం. And young people, I want to tell you something. ఆ దేవుని బిడ్డలకు ఒక విషయం మీద చెప్తాను. Now that we have received a command from God, go ye therefore and make disciples. దేవుడు యేసుక్రీస్తు వారి యొద్ద నుండి మీరు వెళ్ళి నా కొరకు శిష్యులను తయారు చేసిన మాటను మనం దేవుని యొక్క ఆజ్ఞ పొందుకున్నాం. Teaching them to obey all that I have commanded you. నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని వారు విధేయులైనట్టు వారికి బోధించున్నారు. We need to go. కాబట్టి ఆ ఆజ్ఞ మనకు కాబట్టి మనం వెళ్ళాలి. మనం వెళ్ళవలసిన వారమే. But then someone has to give for us to go. అయితే మనం వెళ్ళాలంటే మన కొరకు ఒకరు మన కొరకు త్యాగం చేయాలి. And at the same time we need to work. We need to work. The people who want to go need to work so that they can go, because we don't want to become a burden. అలాగే మనము వెళ్ళాలి అంటే మనము మన కోసం పని చేసుకోవాలి. మనం వెళ్ళినట్టు మరొకరు మనం పని చేయాలి. ఎందుకంటే మనం ఇతరులకు భారముగా ఉండకూడదు. So there is part for us, servants of God. అదే దేవుని సేవకులుగా మా బాధ్యత. మాలో భాగం. And there is your part as a member of the church of God. సేవకులుగా మాకు కొంత భాగం ఉంది. సంఘములో విశ్వాసిగా లేకపోతే ఎవరి మీదుగా నీ మీద కూడా కొంత భారం ఉంది. I didn't forget this. నేను మర్చిపోవద్దు. Now going back to our calculations. ఇప్పుడు మనం లెక్కేద్దాం. We have the highest 2,000. మనకి పెద్ద నోటు 2,000 రూపాయల నోటు ఉంది. But when you come to church, you come with 10 rupees. కానీ విషయం చెప్పనా, మందిరానికి వచ్చినప్పుడు 10 రూపాయల నోటుతో వస్తాం. 20. లేకపోతే 20 రూపాయలు. 50. లేకపోతే 50. And the highest you can bring is 100. కానీ మనం ఒకవేళ కష్టంగా మనం పెద్ద నోటు 100 రూపాయలు.
మరి నువ్వు 100 రూపాయలు 10 ఏమో తీసుకొని ఈ సేవకుడు ఎలా వెళ్ళించి వాళ్ళని చెప్పగలరు? Yes, the Bible says that faith is a substance of things hoped for. వాక్యం చెప్తుంది కదా, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమైనది. The evidence of things which are not seen. అలాగే మనము గ్రహించని చూడని విషయాలకు ఒక ఆధారమైనది. So man of God, you have faith, you can go. సేవకుడు నీకు విశ్వాసం కాబట్టి వెళ్ళు. But if I need to take a flight from Vichwada to whatever it is to Hyderabad, can I just go and tell the flight owners, please, I'm a man of God and I'm coming by faith. I command that you give me the air ticket. ఓకే, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను వెళ్ళి విజయవాడ నా ఊరు వెళ్ళాలి కాబట్టి నేను విశ్వాసం కలిగిన సేవకుని నాకు సీటు నేను అందరూ ఇస్తారా? Can we do that? అలా చేయగలమా? No, that is foolishness. అలా చేస్తే మనం అజ్ఞానులు అంటాం. Those people, they are in business. వారి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రజలు, And the Lord has not commanded them to do that. వారు వ్యాపారం చేసుకునే వాళ్ళు దేవుడు వారికి ఆజ్ఞ కూడా ఇవ్వదు అలా చేయమని. Now that's why God will bring people like you to our life. అందుకని మా జీవితంలో, మా సేవ జీవితంలో మీలాంటి ప్రజలను దేవుడు మా కొరకు సిద్ధపరుస్తాడు. So that you can become a blessing. కాబట్టి అలాగే నీవు ఆ పరిచర్యకు ఆశీర్వాదకరంగా మారాలని. Yesterday we drove like 30 to 70 kilometers away. నేను ఇంచుమించు 70 కిలోమీటర్లు పోను, 70 కిలోమీటర్లు రాను మేము. Going to the village where we were going to share the gospel. మరి ఆ గ్రామానికి సువార్తను వెళ్ళాలంటే, And of course on the way I saw a lot of beauties which are nonsense. చాలా అందమైన విషయాలు, అనవసరమైన చాలా నేను చూశాను. A lot of buildings which are for idols. ఆ విగ్రహాల కోసం, మరి గుళ్ళు కోసం పెద్ద పెద్ద But look on how they beautify their things. వారి విషయాలు ఎంత అందంగా సుందరంగా నేను చూశాను. And you, when you were there, you were part of beautifying that. కొన్నిసార్లు నువ్వు ఆ విగ్రహ సంబంధమైన విషయాల్లో ఉన్నప్పుడు నీవు కూడా వాటికి ఎంతో ప్రయాసపడి ఉంటావు. But when you come to the King of Kings, you bring only 10 rupees. కానీ రాజుల రాజు ప్రభుల ప్రభు యేసు దగ్గరికి వచ్చినప్పుడు 10 రూపాయలే తీసుకొని వస్తావు. Can you shake your head and feel if you're okay? నిజంగా నాకు పర్లేదు, సంతోషం అనుకునే తల ఊపి సరే నేను బాగానే పని చేస్తాను అనుకుంటావా? Is your head working? నిజంగా నీ బుర్ర పని చేస్తున్నా? Are you in proper mind? నువ్వు నిజంగా నీ మనసు మంచిగా ఉందా? So that tells you that their God is greater than your God. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆరాధించే దేవుడి కంటే వారి దేవుడు గొప్పవాడు, అందుకని వాళ్ళు బాగా చేసుకుంటారు, మనం చేయట్లేదని అర్థం. Can we have a talk now? మాట్లాడుకుందామా? Can we have a talk? ఓకేనా? Because how much do you bring to church when you plan to give up? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని కానుక ఎంత తీసుకొస్తున్నావు? Do you plan for it or you just bring a change? నువ్వు దేవుని సన్నిధికి ఆరాధనకు రావడానికి వచ్చేటప్పుడు ఎన్ని రూపాయలు తీసుకుని వస్తావు సార్? Are you serious about this God you're serving? నిజంగా నీవు ఆరాధిస్తున్న దేవుని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? Do you know him as a father? ఆయనను నువ్వు ఆరాధించే నీ దేవుడు నీ తండ్రిగా నువ్వు స్వీకరించావా? Paul is in prison. పౌలు చెరసాల్లో ఉన్నాడు. He's about to be killed. ఆయన మరణానికి దగ్గరగా వెళ్తా ఉన్నాడు. And the only thing he's saying, ఒక విషయం ఏంటంటే, అతను చెప్తున్న మాట ఏంటంటే, bring me the books. అక్కడ ఉన్నటువంటి ఆ పుస్తకాలను తీసుకుంటా. Because the books is what I'm supposed to protect. ఆయన అంటాడు కదా, నేను భద్రపరచుకోవాల్సింది ఆ పుస్తకాలు. Because the word of God is the reason why I'm in prison. ఎందుకంటే ఈ రోజు నేను చెరసాలలో ఉండడానికి కారణం ఆ వాక్యం మాత్రమే. Paul was testifying to the king, Felix. ఫెలిక్స్ అనే ఒక కింగ్ ద్వారా పౌలు మరి శోధించబడతా ఉన్నాడు. And after speaking the word of God on how he got saved, ఆ దేవుని వాక్యం బోధించడం అతను ఎలా రక్షించబడ్డాడు? he started by saying about his sin on how he persecuted the church of God. మరి అతను ఎలాగా మరి సంఘాన్ని ఎలా శోధించాడో చంపెట్టాడు ఆ విషయాన్ని చెప్పినప్పుడు, And this time he was on his way to Damascus to persecute the Christians. అలా శోధిస్తూ ఇప్పుడు క్రైస్తవులను చంపెట్టాలి దమస్కుకు వెళ్తా ఉన్నాడు. And on the way he met with God of heavens. ఆ మార్గంలో వెళుతూ పరలోకపు దేవుని అతను కలుసుకున్నాడు. The right great one shone on him from heaven. పరలోకమున గొప్ప వెలుగు అతని మీదకి వచ్చింది. And he heard a voice saying, Saul, why are you persecuting me? పరలోకం నుంచి ఒక స్వరం, సౌలా సౌలా నేను. He asked, who are you, God, that I'm persecuting? He said, I'm Jesus of Nazareth. ఆయన అన్నాడు, నేను నజరేయుడు This యేసు. Jesus is not like the gods in their temples. మరి ఆ విగ్రహాలు మరి గుళ్ళలో ఉన్నటువంటి దేవుడు లాంటి దేవుడు కాదు ఈయన. This is the first time I've come to this place. మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చాం. And I was checking some of their gods. వారి యొక్క విగ్రహాలు They have tails. కొన్ని విగ్రహాలు, కొన్ని బొమ్మలకైతే తోకలు ఉన్నాయి. They have tails. కొన్ని దేవుళ్ళకి తోకలు ఉన్నాయి. Some of them they have scorpions. కొంతమంది దేవుళ్ళకి అయితే Some of them they have snakes.
కొంతమంది దేవుడికైతే పాములు వేసి But our God is alive. మరి మన దేవుడు జీవం He's in heaven. ఆయన పరలోకంలో And whatever he desires, he does it. ఆయన ఏదనుకుంటాడో He's an indomitable God. ఆయన ఎవరు He moves in his mighty. ఆయన తన He wants great things. ఆయన గొప్ప When we call on his name, ఆయన he comes to save us. ఆయన He comes to heal us. రక్షించేవాడు He comes to protect us. ఆయన He రక్షించేవాడు gives us life. ఆయన మనకు He జీవితాన్ని delivers us from the hands of people. ఆయన మనుషులు Now Paul having this understanding, మనం ఇంత అనుభవం He కలిగి shared that I was having a zeal to persecute the Christians. అంత జ్ఞానం పెరిగిన అతను నేను క్రైస్తవుని ఎలా నేను ఇబ్బంది పెడతా ఉన్నానని చెప్పాను. I met with this Jesus of Nazareth. అలా క్రైస్తవుని ఇబ్బంది పెట్టిన ఆశ్రమంలో నజరేయుడైన యేసు నేను And కలుసుకున్నాను. they told me that it is hard for you to knock against the wall. అప్పుడు అన్నాడు కదా ఈ గోడ నేను గుద్దడం అనేది చాలా In కష్టం. other words, God told Paul, stop fighting with me. అప్పుడు దేవుడు అన్నాడు నాతో పోరాటం ఆపేసి. And then Paul in humility said, Lord, what do I do now? అప్పుడు పౌలు వెంటనే నేనేం చేయాలి? He told him, rise, అతను అన్నాడు లే Go to the city లేచి పట్టణానికి వెళ్ళు, in Damascus దమస్కు పట్టణానికి వెళ్ళు, and you will be told what to do. అక్కడ నువ్వేం చేయాలో అక్కడికి తెలియజేయబడు. This man who used to persecute the church, ఒకప్పుడు ఇతను సంఘాన్ని శ్రమ పెట్టేవాడు. he rose and started to share the word. సంఘాన్ని శ్రమ పెట్టిన ఇదే వ్యక్తి ఇప్పుడు లేచి And సువార్త Felix was చెప్పాడు. listening. ఆ ఫెలిక్స్ అనేటువంటి రాజు వింటా ఉన్నాడు. And he said, Paul, you are out of your mind. అప్పుడు పౌలు అన్నాడు నీకు పిచ్చి Much పట్టింది. reading of the word of God is making you crazy. ఎక్కువగా ధర్మశాస్త్రం చదవడం వల్ల నువ్వు పిచ్చివాడు అయిపోయావు. You almost convinced me to get saved. నువ్వు నిజంగా నేను కూడా యేసు నమ్ముకున్నట్టు Paul said, it's not only you, King Felix. అప్పుడు పౌలు అన్నాడు కదా ఫెలిక్స్ రాజా నువ్వు ఒక్కడవే కాదు. I desire that all men get saved. నేను అనుకున్నా అందరూ కూడా రక్షించబడాలని కోరుకుంటావు. Except the chains on my hands. అందుకని నేను నా చేతులకు సంఖ్యలు వేయించుకున్నాను. We preach the word of God with tears. అనేక సార్లు మేము కన్నీటితో వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. Knowing that we have a treasure. ఎందుకంటే పరలోకంలో ఒక నిధి ఉన్నదని. We have gone to praises and sacrificing our lives. మేమందరూ కూడా మా జీవితాలను త్యాగం చేసుకుని ఈ సంబంధమైన సుఖాన్ని పొందుతాడు. is faithful. ఎందుకంటే నీవు దేవుని కరంగా దేవునికి ఉపయోగకరంగా ఉంటావు. After we have finished sharing the word, దేవుని వాక్యాన్ని బోధించడం ముగించిన తర్వాత we'll sleep and go to be with our Father. మనము మరణించి పరలోకానికి తండ్రి ఎదురుకు వెళ్తాం. Jesus said that in this world we have no abiding city. ఎందుకంటే ఈ లోకంలో ఏమంటారు ఈ లోకంలో స్థిరమైన ఆస్తి ఏది మనకు లేదు. Looking for one to come. We are looking for the one to come. నిజంగా దేవుని వాక్యం ఎదుగు రావాలని ఆశపడుతున్నావా? One thing have I decided in my life, అందుకని నా జీవితం నేసేగా అప్పించుకున్నాను. to be with the Lord. దేవునితో ఉండాలి. అది అన్నిటికంటే చాలా విలువైనది ఒకటే. And be okay with my God. నా చదువు. And the things you have heard from me among them, witness. First he told to the faithful man who will be able to teach others. He says, endure affliction as a good soldier. క్రీస్తు యేసునందున జీవముకు వచ్చిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం కలుగునుగాక. నా ప్రార్థనని ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందకరుడై నేను చూడవాలని రేయి పగలు అపేక్షించి నీ యొక్క నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సుని జీవించిన దేవుని ఎడల కృతజ్ఞుడైనాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయ అయిన లోయలోని తల్లి విజయను వసించను. అది నీకు What are you doing, daughter of God? ఈ రోజు దేవుని కుమార్తెగా నీవు ఏం చేస్తా ఉన్నావు? What are you doing so much? దేవుని కుమారుడుగా నువ్వేం చేస్తా ఉన్నావు? Man of God, what are you doing? దేవుని సేవకుడుగా నువ్వేం చేస్తా ఉన్నావు? You see, the will and the desire of God దేవుని యొక్క ఉద్దేశము దేవుని చిత్తం మనం చూసినట్లయితే is that we may have a tree of fellowship. మనము సహవాసం అనే వృక్షముగా మనం మారాలని ఆయన ఆశపడతాం. This flower has the main. అక్కడ మనం చూసినట్లయితే ఆ పూలనే రాయడానికి ఆ కాండం అనేది ఉంది. The main is what is attached to the ground. అయితే ఆ కాండం అనేది నేలకు అతుకుబడి ఉన్నది. But from
the tree bears branches. దాని చెట్టుకు పైన కొమ్మలు చాలా ఉన్నాయి. And the branches are the ones which bear fruits. ఈ కొమ్మలే మరి కాయలు కాయాలి. The branches, as they bear fruits, the tree, the main trunk, which is in the soil, will keep on going strong. ఎప్పుడైతే ఈ కొమ్మలు కాయలు కాస్తూ ఉంటాయో మరి ఆ భూమిలోకి నాటబడి ఉన్న కాండం అనేది బలపరచబడుతుంది. So that the growth of that tree will be strong. అప్పుడు ఆ యొక్క చెట్టు యొక్క ఎదుగుదల అనేది వృద్ధి అనేది ఎక్కువగా బలంగా ఉంటుంది. Your pastor here మీ సేవకుడు is the main. ఆయన కాండమునకు సూచన. Are you getting it? అర్థమవుతుందా మీకు? Do you understand me? నిజంగా అర్థమవుతుందా? You are the branches. మరి మీరు ఆ చెట్టు కొమ్మలై ఉన్నారు. You are the branches. మీరు కొమ్మలుగా ఉన్నారు. Pastor, sit here. My brother, come. And you come. Sit here. Sit here. Look at you. Come here. Now, pastor is the main tree. మరి పాస్టర్ గారు చెట్టు అనుకుందాం, కాండం అనుకుందాం. You are the branches. మీరు కొమ్మలు. And from the branches, my sister turns it like that. And you turn. And from the branches, there must be another thing which is going forward. Now you go forward a little bit. There. And then from my sister, another one. And my sister come over here. As the chain goes, so as the production goes. ఎప్పుడైతే ఈ కొమ్మలనే వృద్ధి పొందుతా ఉంటాయో అప్పుడు ఆ ఫలము కూడా అభివృద్ధి పొందుతా ఉంటుంది. As the tree goes stronger, చెట్టు ఎప్పుడైతే బలంగా ఎదుగుతుందో so as the branches are strong, ఆ కొమ్మలు కూడా బలంగా ఉంటాయి. and the production is strong. అలాగే ఆ కొమ్మల నుంచి వచ్చే ఫలము కూడా బలమైనదిగా ఉంటుంది. My brother, if you have been in Christianity for 1 year, సహోదరు ఒకవేళ ఒక సంవత్సరం పాటు క్రైస్తవుడు ఉన్నావు అనుకో, who are the sons you can present before God? మరి ఎంతమందిని నీవు దేవుని ఎదుట నిలబెట్టగలవు? My sister, the few years you have been in Christianity, ఇక్కడ నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నావు అనుకో, who are some of the fruits you can tell God, these are the reaper of my work? ఇదిగో మరి ఈ కాయలు నేను కాసిన You and you and you. Who is that you will say, I did this and the Lord did it for me? ఇదిగో నేను దేవుడు నా కొరకు ఇది చేశాడు, నేను దేవుడి కొరకు ఇది చేశానని చెప్పగలిగింది ఏముంది? And you, my son Timothy, నీవు నా కుమారుడైన తిమోతి, be strong in the grace which is in Christ Jesus. క్రీస్తు యేసునందు ప్రభువు యొక్క బలవంతుడవు కమ్ము. And this is Paul speaking to Timothy. పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. The words you have heard from my mouth, నీవు నా నోటి నుంచి విన్నటువంటి సంగతులు pass it on to the faithful people, my son. నీ సంఘంలో ఉన్న నీ వారికి నమ్మకమైన వారికి బోధించు. These faithful people, ఈ నమ్మకమైన వారు they'll find other men. ఇంకొకరిని కనుగొంటారు. So there must be the first generation, మొదటి సంతతి, the second, రెండవ the సంతతి, third, మూడవ and సంతతి, the fifth. ఆ తర్వాత ఐదవ సంతతి. So it has to go first, second, third, fourth, fifth. అది 1 నుండి 2 3 4 5 అలా ఒక్కొక్కటిగా ఎదుగుతూ ఉండాలి. What are you doing in the kingdom? ఈ రోజు దేవుని రాజ్య విషయంలో ఏం చేస్తావు? నేను జాగ్రత్తగా ఏం చేస్తున్నావు? If you are to ask me today, ఒకవేళ నువ్వు నన్ను అడిగినట్టు I'll ask them to go out. నేను వారిని బయటికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్తాను. Try to find somebody share the gospel with them. ఎవరినైనా కొంతవారు కనుగొని వారి సువార్త చెప్పు. Because you know the problem is we keep on preaching to the people who know the word. ఎందుకంటే మన దేవుని వాక్యం మనం బోధిస్తాం. Don't you know the word of God? దేవుని వాక్యం తెలీదా? Then you know that God wants you to go. నీవు దేవుని కొరకు Then నిలబడాలి. what are you doing here? అయితే మన దేవుడిని చెప్పినప్పుడు ఎక్కడేం చేస్తా ఉన్నాం? We need to keep going. మనం వెళుతా ఉంటారు, ముందుకు కొనసాగాలి. Jesus one day at age 12, యేసు ప్రభువు మరి 12 సంవత్సరాలకు the parents took him to the temple ఆయన దేవాలయం తీసుకుని వెళ్ళారు. in Jerusalem. And then there, after they did all they were required to do of the law, they left Jerusalem to go down to their house. వాళ్ళు చేయాల్సినవన్నీ అక్కడ ముగించుకొని మరి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. And Jesus, being the young person, దేవుడు యవన బిడ్డగా ఉండి యేసుక్రీస్తు వారు యవన ప్రేమ ఉన్నప్పుడు he stayed back. ఆయన అక్కడే ఉండిపోయాడు. He didn't go with the parents. తల్లిదండ్రులతో వెళ్ళలేదు. He was not among the relatives. మరి He stayed back. అక్కడే ఉండిపోయాడు. The Bible tells me వాక్యం ఏం చెప్తుందంటే that after 2 days' journey,
2 రోజుల ప్రయాణం తర్వాత they started to search for little Jesus. యవనుడైన యేసు కోసం వెతకడం The young man was not with the relatives. వాస్తవానికి ఆ యవనస్తుడు The young man was not among the friends. స్నేహితులు లేడు, రిలేటివ్. Then the parents were worried. వెంటనే తల్లిదండ్రులు బాధపడ్డారు. They started to go back again to Jerusalem. మరలా వెంటనే యెరూషలేముకి వెళ్ళడం And మొదలుపెట్టారు. they were looking, at the temple. వారు యెరూషలేము దేవాలయం వెతుకుతా ఉన్నారు. And Jesus was there seated with these men, the priests and the people in the temple. అప్పుడు యేసు ప్రభు దేవాలయం ఉన్నటువంటి And యాజకులతో he కూర్చున్నారు. was reasoning to them. యాజకులతో కూర్చుని వారి దగ్గర There was a వాక్యం conversation about the kingdom. వారితో వాక్యాన్ని And పంచుకుంటూ they could ask and they could answer. And they could ask and they could answer. మరి వారు ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రశ్నించినప్పుడు వారు చెప్తా ఉంటారు. Now Mary had to come with Joseph. అప్పుడు మరియా యేసుతో కూడా కలిసి వచ్చింది. And it's like, son, why have you troubled us? అప్పుడు కుమారుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? You were supposed to go with us, నువ్వు మాతో పాటు రావాల్సింది కదా, but you stayed back. నువ్వేడా ఆగిపోయావు? Me and your dad have searched for you for a long time. మీ నాన్న నేను చాలా సమయం Jesus చెప్తా ఉన్నాను. said, Mom, అప్పుడు యేసు అన్నాడు, తల్లి did you know that I'm supposed to be about my father's business? నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలియదా? In the vineyard of my father. మరి నా దేవుని యొక్క Whose స్థానంలో business are you in? మరి నువ్వు ఎవరి కోసం ఎదుగుతావు? When you ask your friend, whose business are you in today? ఈ రోజు నువ్వు ఎవరి పని మీద ఉన్నావు? నీ స్నేహితుడు అడగలవా? What are you doing? ఏం చేస్తావు ఉన్నావు ఈ రోజు? Whose business are you in? నా మాట వినండి జాగ్రత్త. ఎవరి పని మీద నువ్వు వెళ్తా ఉన్నావు? దేవుడి పనిలో ఉన్నావా లేదా లోక పనిలో ఉన్నావా? You see, the things of the kingdom are so rich. దేవుని రాజ్యం పని అనేది ఇంకా పూర్తి రాలేదు. And the word of God is so deep. దేవుని వాక్యం చాలా లోతైంది. If only we can search the word of God day and night. ప్రతి దేవుని పగలు రాత్రి దేవుని వాక్యం మనం And ధ్యానం not only చేయగలిగితే searching the word of God, but we put the word of God in our heart. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం లేదు, మనం హృదయాల్లో పెట్టుకోవాలి. Then the word of God will transform our lives. ఆ దేవుని వాక్యం మన జీవితంలో The word of God will change us. దేవుని వాక్యం మనల్ని The word of God will perfect our lives. దేవుని వాక్యం మన The word of God will take us to places. దేవుని వాక్యం ఆశీర్వాదం నడిపిస్తుంది. Today I'm in India, ఈ రోజు నేను భారతదేశంలో ఉన్నాను. not because not because I'm the Muslim. నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి పరిపూర్ణ I నేర్చుకున్నాను కాదు didn't భారతదేశంలో. do so well in school. నేను వాస్తవానికి మంచిగా చదువుకోలేదు. No. Today I'm here, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. not because of my parents. నా తల్లిదండ్రులను బట్టి కాదు. Today I'm here, నేను ఈ రోజు ఉన్నాను. not because of the government of Kenya. కేంద్ర ప్రభుత్వం బట్టి కాదు. It's because of the government. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే అది పరలోక రాజ్యంలో బట్టి మాత్రమే. పరలోక He రాజ్యం appointed me for the work of ministry. ఎందుకంటే ఆయన తన పని నిమిత్తం నన్ను పంపించాడు. You see, God is connecting me with people. చూసావా, దేవుడు ఒకరితో ఒకరు ఎలా గడుపుతా ఉన్నాడు. You see, God is giving me brothers and sisters. చూడండి, దేవుడి దైవికమైన సహోదర సన్నిధి. Though I was rejected at a young age, యవ్వన ప్రాయంలో నా సొంత the Bible says if your parents reject you, బైబిల్ అంటే ఒకవేళ నీ తల్లిదండ్రులు the Lord will take you ఆయన నిన్ను and He will కాపాడుతాడు. make you His own. ఆయన తన సొంతమై నిన్ను మార్చుకుంటాడు. Some of you have parents who love them so much. నిన్ను బాగా ప్రేమించి నీ They తల్లిదండ్రులు will do anything for you. నీ కొరకు ఏదైనా వర్క్ చేయగలరు. Buy clothes for you. నీకు వస్త్రాలు ఇవ్వగలరు. Take you to school. స్కూల్ తీసుకెళ్ళి Some of us, we didn't have that. ఆ టైంలో మాకు ఒక పని లేవు. We speak English not because we went to school. నేను స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న ఇంగ్లీష్ కాదు ఇది. Sometimes we could miss classes. కొన్నిసార్లు క్లాసులు కూడా మేము పోగొట్టుకుంటాం. But today we are here, కానీ ఈరోజు sharing the love of God. దేవుని ప్రేమను పంచుకుంటే ఇక్కడ ఉండగలిగాం. Sharing the love of God. దేవుని ప్రేమను పంచుకుంటాం. Sharing the love of God. దేవుని ప్రేమను తెలియజేస్తాం. Do you know that God loves you so much? ఇది తెలుసా దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడన్న విషయం? I was telling my brother today, నేను ఈరోజు మా స్నేహితుడితో చెప్తా ఉన్నాను. we are going everywhere with him, అతనితో కలిసి అన్ని ప్రాంతాలకు వెళ్తా ఉన్నాం. and people are looking at me in a funny way. అందరూ నన్ను ఒక విచిత్రంగా చూస్తా. And today we went out to buy some things, ఇది ఉదయకాలం మాసారం కొన్ని వస్తువులు and కొనడానికి వెళ్ళాం. all over we were going, everyone was turning round, అందరూ నాకు విచిత్రంగా చూస్తా ఉంటారు. and they were looking at me with smiles. నవ్వుతా చూస్తా ఉంటాడు. And I told my brother, they are looking at this monkey. నేను అప్పుడు అన్నాను, వాడు నన్ను ఈ కోటి ఆడ నుంచి వచ్చిన సోదరు అన్నట్టుగా నేను ఈ సోదరుతో చెప్తాను.
is this monkey from? ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చానని నాకు చెప్తానని చెప్పారు. I'm not ashamed of the kingdom of God. దేవుని రాజ్య విషయంలో You see, Paul సిగ్గుపడవలసిన said in the book of Romans chapter 1 and verse 16. రోమా 8:1-16 అంటూ ఉన్నాడు కదా. For I am not ashamed of the gospel. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను. I am not ashamed of the gospel. సువార్త విషయంలో నేను సిగ్గుపడవాడని కాను. It is the power of God. ఎందుకంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. It is the power of God. ఎందుకంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. This word ఈ వాక్యం is the power of God దేవుని యొక్క శక్తి to everyone who believes. నమ్మువారికి దేవుని శక్తి అయి ఉన్నది. To the Indian ఈ రోజు భారతీయుడ and to the Kenyan. కెన్యా వాడైనా, To the Jew ఒకవేళ యూదుడైనా, and the Greek. ఒకవేళ గ్రీకు వాడైనా, Circumcised and the uncircumcised. సున్నతి పొందిన వారికైనా, సున్నతి All of us, అందరికీ we have been accepted to the kingdom. దేవుని రాజ్యానికి ఆహ్వానించబడిన వారు. I am not ashamed. కాబట్టి నేను Talk what you want to talk. ఒకవేళ మాట్లాడాలని Push me whichever way you want to push me. ఒకవేళ నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పడతారా ఇబ్బంది I am not ashamed of the kingdom of God. నువ్వు ఎంత శ్రమ పెట్టినా క్రీస్తు రాజ్యం Now, as I finish, I want us to read from the book of Philippians chapter 2, verse 14. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:14. I just want us to read from verse 14 to verse 15. Then we stop a little bit and then we'll continue. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:14-15 చదవండి. అక్కడ చదువుకొని కొంచెం వివరించిన తర్వాత మళ్ళీ వస్తుంది. My sister, you can read 14 to 15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిత్యులనునైన దేవుని కుమారులగునట్లు తనకులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Is the word of God speaking to your life now? అటు జనం మధ్యలో మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దేవుడు నాకు అతిశయ కారణము కలుగును. నిజంగా దేవుని వాక్యం మీద మాట్లాడుతుందా? So you see, the Bible says, do all things without grumbling, without complaining, all disputing. దేవుడి దేవుని వాక్యములు సొడుగులు గీకులన్నీ మాని సంశయమని సమస్త కార్యములను మంచి మనసాక్షితో చేయమంటా ఉంది. That you may be blameless and innocent children of God, without blemish in the midst of crooked and twisted generation. అప్పుడు మీరు మూర్ఖమైన జనము, వక్ర జనము మధ్య నిరపరాధులను, సంశయములను, అనిందులైన Among whom you shine as lights in the world. అప్పుడు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. You see, when it is at night, ఆ రాత్రి పూట మనం చూసినట్లయితే if we put off the lights, ఈ లైట్ ఆపేసామనుకో we will be in the dark. మనం చీకట్లో I will not be able to see you. నేను నిన్ను చూడలేము. And I tell you a story from the Bible బైబిల్లో ఒక వాక్యం చెప్పండి. about the issue of darkness. చీకటిని గురించి ఒక సంఘటన. Jacob had loved Rachel, యాకోబు రాహేలుని ఎంతగానో ప్రేమించాడు. but they had to give him Leah. కానీ వివాహానికి వచ్చినప్పుడు Because Leah was the first one. లేయని భార్యకు And there was a culture. అది వారి యొక్క So they had to cover her. వారు అక్కడ They had to cover her ముసుగేసేసారు అన్నమాట. and bring to Jacob at night. ఆ రాత్రి లేయకు ముసుగేసి యాకోబు దగ్గరికి And Jacob had no option except to take ఎందుకంటే అది ముసుగేసి ఆయన దగ్గర తీసుకున్న రాత్రి వెళ్ళిపోయి రాత్రి during the day, కానీ ఆ రాత్రి గడిచిపోయిన ఉదయాన్నే చూస్తే he checked and it was not the lady he wanted. నిజంగా అతను ఎదురు చూసినటువంటి ఆ స్త్రీ కాదు, ఇంకొక స్త్రీ ఉన్నాడు. And they went to the father-in-law Laban. వాళ్ళ మామయ్య లాభం దగ్గరికి వెళ్ళాడు. And he said, why did you deceive me? మామ ఎందుకంటే చేసేవాడు అడిగాడు. You know that I don't love Leah. నీకు సంగతి తెలుసా? అసలు లే అంటే నాకు ఇష్టం లేదు తెలుసా? And then the father-in-law had to explain. అప్పుడు మామ You know, we have a culture, son. మామ ఎవరిస్తున్నాడు? And the first one has to go now. మా సాంప్రదాయం ఏంటంటే మొదట ఫస్ట్ వారికి పెళ్లి Now what for me another 7 years? అప్పుడు అక్కడ ఇంకో 7 You see, to love somebody, it has to come with cost.
కాబట్టి ఒకరిని మనం పొందుకోవాలంటే అది ఎంతో విలువ కలిగింది. You have to pay the cost if you love somebody. మనము వెల చెల్లించాలి ఒక వ్యక్తిని. That's why when we come to church, we have to carry expensive things. అలాగే మన మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవుని యొద్దకు విలువైనవి తీసుకురావాలి. The first thing is our heart that we need to guard. మొట్టమొదట మన హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. And the second thing is because we want to take the gospel, then we can give well. రెండవది మనం సువార్త అనేకులకు ప్రకటించాలంటే మనం కూడా So that the gospel can go to the nations. అప్పుడు దేశాలకు సువార్త వెళ్తుంది. Oh, how I wish people can hear this word. ఈతని మాట కూడా దేవుడు వినగాలని నమ్ముతున్నాను. How I wish you can understand this to help your pastor. నీ సావుకి అర్థం ఈ వాక్యం నీకు అర్థమవడం ద్వారా You need to make a microphone today. Let me speak to you because these others, they are not listening. వారి పెట్టాలి వింటున్నా కాబట్టి నీతో మాట్లాడతాను. I want to preach you. నీతో నేను మాట్లాడాను. Man, you cannot stay at your comfort zone. నువ్వు ఉన్నటువంటి ఏమంటారు ఆ మంచి స్థితిలో ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. At times, you need to, you know, ఆ స్థితిలో బయటకు రావాలి. సుఖవంతమైనటువంటి మంచి పరిస్థితుల నుంచి బయటకు రావాలి. సువార్తను బయటకు తీసుకెళ్ళి ఆరంభించి you need that. You need that. అది అవసరం మనకి. Not enough of your comfort zone. Enough. ఎంతకాలం సుఖంగా బతుకుతుందని మానేసేగా You have wasted a lot of time. సుఖ జీవితాన్ని విడిచిపెట్టి ఎందుకంటే నీ సుఖం కోసం ఎంతో సమయాన్ని నువ్వు రద్దుపరుచుకున్నావు. Sorry, I'm not like your pastor. I walk around. మీ పాస్టర్ లాగా నీ నడి మనసుతో మాట్లాడుతూ I need to have an interaction. ప్రతి ఒక్కరితో నాకు My sister, enough of you staying in your comfort zone. Say, you know, I preach tomorrow. I get this thing tomorrow. Once I get married is when I preach. No! We married or no. It's none of your business. Preach the word. సహోదరి ఇంతకాలం అన్నయ్య ఇబ్బంది లేదు ఆయనకున్నాను పెళ్లి అయినాము తర్వాత సువార్త you find at the house of God. కాబట్టి సువార్త ఎవరు ఇప్పుడు ఆరంభించాలి దేవుడి మందిరం నుంచి ఆరంభించాలి. This is what David says. అదే అపవాదం He said, one thing about this. అందుకంటే కదా ఒక విషయం నేను నిర్ణయించుకున్నాను. One thing. ఒక విషయం నేను నిర్ణయించుకున్నాను. And that I will do. అది నేను చేస్తాను. That I will dwell in the house of the Lord. నేను ఒకే ఒక వారం అడుగుతున్నాను. అదేంటంటే దేవుని Is that not the word of God? దేవుని వాక్యం ఉందా? All the days of my life. దావీదు అంటాడు నా దినములు అంతయు What do you think about that? నా జీవిత కాలం అంతా నేను దేవుని Do you see there is a place for you to dwell? Do you see that? నీకు అర్థమవుతుంది మనం వెళ్ళాల్సిన ప్రాంతం మనం చేయాల్సిన పని అవుతుందని. In the house of the Lord. అదేంటంటే దేవుని సన్నిధిలో గడపడం. Behold the beauty of the Lord. దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి. In the house of the Lord. దేవుని సన్నిధిలో See the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని చూడాలి. In the house of the Lord. దేవుని సన్నిధిలో Check the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని కలుసుకోవాలి. ఈయన దేవుని సన్నిధిలో Get the best husband. మంచి భర్తను పొందుకోవాలి. In the house of the ఆ Lord. దేవుని సన్నిధిలో నుండి You see out there, వాళ్ళు ఎలా ఉన్నారు? they'll tell the language. They'll tell you that. But only to use you. ఓకేనా? నీవు దేవుడిని అప్పగించుకుంటే ఆయన నువ్వు ఎలా ఉన్నావు కాదు ఆయన నిన్ను చూస్తాడు. You know why? నీకు తెలుసా? Because they are not mature. వాళ్ళు అంతగా ఎదిగిన వాళ్ళు కాదు. A mature man కానీ బాగా ఎదిగిన వ్యక్తి will be in the house of the Lord. వాస్తవానికి ఏంటంటే బుర్ర జ్ఞానం ఉన్నవాడు నదుల్లో ఉంటాడు. He will wait for the right time. ఆ దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాడు వివాహం చేసుకుంటాడు. Without chasing. మీకు సంబంధం లేదు. Do you hear them? Don't confuse these girls. కాబట్టి ఎవరున్నారా? Respect them. ఆడపిల్లలతో Wait for the right time. ఆలోచనలు ఉండకుండా జాగ్రత్తగా And then you will enjoy. అంటే అప్పుడు దేవుడు మంచిది మీకు ఇస్తాడు. I was expecting somebody to clap for me. నేను చెప్పిన మాట విని మీరు చప్పుడు పడతారని అనుకున్నారు. But now that you don't want it, it's okay. ఒకవేళ మీరు పట్టుకుపోయిన ఇబ్బంది లేదు. I want to finish this thing today. ఈ రోజు నేను చెప్పాల్సిన చెప్పేసి అంటాను. Verse 16 and verse 17, going down to 18, in the book of Philippians chapter 2. 16, 17, 18 అక్కడే. అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము
దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా కోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. చదువు. ఇటు వలన మీరు ఆనందించి నాతో కూడా సంతోషించండి. ఆమేన్. Can we celebrate the Lord for that good word? మరి ఇంత మంచి వాక్యం ప్రభు మనకి ఇచ్చిన Can we దేవుని do that? ఈ వాక్యం మీకు అర్థంగా ఉందా? Please, my sister, can you start again from verse 16? Maybe they don't understand me. Go down to verse 18. 18వ వచనం చదవండి. Again, so that they can get what you are reading. Maybe they didn't get. 17 చదవండి. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. అర్థమైందా? అర్థమైంది మాట? అర్థమైందా? అర్థమైందంటే సేవ చేయడం ద్వారా దేవునికి పానార్పంగా, అంటే నీళ్లు నేల మీద ఎట్టబోతామో అట్లా నా జీవితం నేను పానార్పంగా పోయబడి అలా పోయబడడం ద్వారా ప్రభుని బట్టి ఆనందిస్తున్నా. కాబట్టి నేను సంతోషిస్తున్నా, నాతో పాటు మీరు కూడా అలా దేవుని సేవలో పానార్పణగా పోయబడడం ద్వారా నాతో కలిసి మీరు సంతోషించండి అని అంటున్నాడు. ఇప్పుడు మీకు ఇష్టమైతే నిజంగా నేను సంతోషిస్తానంటే చప్పట్లు కొట్టు, అది లేకపోతే You see, Paul is saying that he's proud of us. మనం